భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం. భారత రాజ్యాంగ పితామహుడు బిఆర్ అంబేద్కర్. ఆ బిఆర్ అంబేద్కర్‌నే భారత రాజ్యాంగ రూపశిల్పి అంటారు. ఆయన బిరుదు వచ్చేసి ఆధునిక మనువు. రాజ్యం అనగా ఒక దేశంలో పౌరులు పాటించవలసిన నియమ నిబంధనల పట్టికనే రాజ్యం అంటారు. భారత రాజ్యాంగమునకు మూలధరులు ఎవరంటే భారత ప్రజలు. భారత రాజ్యాంగంలో అంతిమ అధికారులు కూడా భారత ప్రజలకే ఉంటుంది. రాజ్యం అనగా ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారం ఈ నాలుగుని కలిపే రాజ్యం అని అంటారు. ప్రభుత్వం అనగా శాసనశాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ. శాసనశాఖ ఏం చేస్తుంది? శాసనాలు తయారు చేస్తారు. శాసనాలు ఎవరు తయారు చేస్తారు? పార్లమెంటు. రాష్ట్రాలలో అయితే అసెంబ్లీ. కార్యనిర్వహణ శాఖ ఏం చేస్తుంది? శాసనాలు అమలు చేస్తుంది. ఎవరు అమలు చేస్తారు? ప్రభుత్వ ఉద్యోగులు. న్యాయశాఖ. ఈ న్యాయశాఖ ఏం చేస్తుందంటే లోపాలను సవరిస్తుంది. ఎవరు సవరిస్తారు? సుప్రీంకోర్టు, హైకోర్టు. ఫోర్త్ ఎస్టేట్ ఏమంటారు? పత్రికా రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్ అని అంటారు. ఎవరన్నారు ఈ మాట? ఎడ్మండ్ బర్గ్. ఈయన ఎవరు? బ్రిటిష్ చరిత్రకారుడు. ఫిఫ్త్ ఎస్టేట్ అంటే ఏమంటారు? ఫిఫ్త్ ఎస్టేట్ అని సోషల్ మీడియా అంటారు. ట్విట్టర్, వాట్సాప్ మిగతావి కూడా ఇందులోకే వస్తాయి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రాజ్యనీతి శాస్త్రాన్ని క్రమబద్ధంగా అధ్యయనం చేసిన వారు గ్రీకులు. అందులో మరి మొట్టమొదటిగా ఎవరు అధ్యయనం చేశారంటే అరిస్టాటిల్. ఈ అరిస్టాటిల్ ఏం చేసిండు? ప్రపంచంలో 158 రాజ్యాంగాలు చదివి ఒక బుక్ రాసిండు. ఆ బుక్ పేరు పాలిటిక్స్. అందుకే నేను ఏమంటారంటే రాజనీతి శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ పాలిటీ. అరిస్టాటిల్ యొక్క గురువు ప్లేటో. ఇక్కడ క్రమబద్ధీకరణం. అలెగ్జాండర్ యొక్క గురువు అరిస్టాటిల్ గురువు ప్లేటో గురువు సోక్రటీస్. ప్రపంచంలో తొలి రాజ్యాంగం బ్రిటిష్ రాజ్యాంగం. ఇది అలిఖితమైనది, అంటే రాయబడలేనిది. ప్రపంచంలో పరిమాణాత్మక రాజ్యాంగానికి ఉదాహరణ ఏంటంటే బ్రిటిష్ రాజ్యాంగం. అంటే వాళ్ళకు ఎలా అనిపిస్తే అలాగా మలుచుకుని రాస్తారు. ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. ఈ అమెరికా రాజ్యాంగ పితామహుడు జేమ్స్ మ్యాడిసన్. ప్రపంచంలో దృఢమైన రాజ్యాంగానికి ఉదాహరణ అమెరికా. అతి చిన్న రాజ్యాంగం అమెరికా. ఇది 3 నుంచి 4 నెలల మధ్య రాయడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం. ప్రపంచంలో అతి పురాతనమైన రాచరికం కలిగిన దేశం జపాన్. ప్రపంచంలో అతి పురాతనమైన జెండా కలిగిన దేశం డెన్మార్క్. ఈ డెన్మార్క్ ఒక స్పెషల్ ఏంటంటే ప్రసాదిత రాజ్యాంగానికి ఉదాహరణ డెన్మార్క్ రాజ్యాంగం. అంటే వేరే వాళ్ళ రాసి ఇవ్వడం ప్రసాదిక రాజ్యాంగం అంటారు. అంటే వేరేది చూసి కూడా కాపీ కొట్టడం కూడా ప్రసాదిత రాజ్యాంగానికి ఉదాహరణ చెప్పచ్చు. ఆమోదిత రాజ్యాంగానికి ఉదాహరణ భారత రాజ్యాంగం.